ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గల వారయుండుడి. సువార్తికుడైన వాన్స్ హేవ్నర్ 35 సంవత్సరాల వయసులో మిక్కిలి బాధాకరమైన నరాల వ్యాధిచే పీడించబడ్డాడు. ఇటువంటి పరిస్థితికి లోనైన వ్యక్తులను అతడు ఇంతకు ముందు చూచినప్పుడు చిరాకు పడేవాడు, తీవ్రంగా విమర్శించేవాడు. ఇతనికి ఆ నరాల బలహీనత వచ్చిన తర్వాత అతడు ఇలా అన్నాడు, నేను గత 2 సంవత్సరాలుగా నరాల బలహీనత చేత బాధపడుతున్నాను. నేనిప్పుడు తెలుసుకున్న సత్యం ఏమిటంటే, నరాల బలహీనత ఉన్న వ్యక్తులను హేళన చేయకూడదు అని. ప్రియులారా, ఎదుటివారు అనుభవించిన సమస్యల వంటి సమస్యలను మనం కూడా అనుభవిస్తేనే గాని వారి కష్టాలను మనం అర్థం చేసుకోలేం. వస్తువులను తీసుకురావటం మర్చిపోయే భర్తను ఓ భార్య అస్తమాను దూషించేది. నువ్వెందుకు మర్చిపోయావు, ఇలాంటివి కూడా మర్చిపోతారా అని అనేది. కొంతకాలమైన తర్వాత ఆమెకు మతిమరుపు వచ్చింది. కూరలో ఉప్పు వేయటం మర్చిపోవటం, ఉప్పు వేయలేదనుకొని 2 సార్లు ఉప్పు వేయటం, ఇలా చేసేది. ఇప్పుడు ఆమె తన భర్త ఏదైనా మరిచిపోయానని చెప్పినప్పుడు ఇక అతనిని ఏమీ అనటం లేదు. ఎందుకంటే ఆమెకు మతిమరుపు వచ్చింది గనుక. ప్రియులారా, దేవుని పాఠశాలలో దేవుడు మనకు అనేక విషయాలను నేర్పిస్తూ ఉంటాడు. బలహీనుల పట్ల కనికరంతో వ్యవహరించే విషయాన్ని అనుభవాల పాఠశాలలో దేవుడు మనకు నేర్పిస్తాడు. చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి అని బోధిస్తూ ఉన్నాడు. అతడు ఇలా చెప్పడానికి గల కారణం నేను అనుకుంటున్నాను, అతని శరీరంలో ఒక ముళ్ళును దేవుడు ఉంచాడు. ఆ ముళ్ళును తీసివేయమని ముమ్మారు అతడు ప్రార్థించినా దేవుడు ఆ ముళ్ళును తీసివేయలేదు. కానీ ఆ ముళ్ళు వల్ల కలిగిన బలహీనతలలో దేవుని శక్తి పరిపూర్ణమవటాన్ని అపోస్తలుడైన పౌలు గ్రహించి బలహీనుల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిందిగా అతడు తెస్సలోనికయ సంఘానికి ఉత్తరం రాస్తూ బలహీనులకు ఊతనీయుడి అని బోధిస్తున్నాడని అనిపిస్తోంది. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఏర్పాటు చేసిన మానసికమైన శారీరకమైన ముళ్ళ ద్వారా దేవునిని విశ్వసించటం అంటే ఏమిటో తెలుసుకుంటాము. అంతేకాకుండా అందరి ఎడల సహనము మరియు దయలను ప్రదర్శించటం కూడా నేర్చుకుంటాం. ప్రియులారా, దేవుడు మనల్ని ఆదరించాడు గనుక మనం కూడా ఇతరులను ఆదరించగలం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. శ్రమలు ఎందుకు వస్తాయో మీరు మాకు నేటి సందేశంలో చెప్పారు. అనుభవాలను అనుగ్రహించి ఇతరుల పట్ల మేము ఎలా వ్యవహరించాలో తెలియచేయటానికే శ్రమలను మా జీవితంలో అనుమతిస్తారనే సత్యాన్ని మేము నేర్చుకున్నాం గనుక ఇక మీదటి నుండి బలహీనతలో ఉన్న వారిని దయ చూపించి వారికి ఊతనిచ్చే వారిగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.